మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అందించాలి. చాలామంది రైతులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంతసేపటికి దిగుబడి రావాలని విపరీతమైన బలం మందులు, స్ప్రే మందులు ఇట్లా మోతాదుకు మించి వేస్తున్నారే తప్ప, అవి మొక్కకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అందులో ఏమున్నాయి? అనేది ఒక్కరు ఆలోచించరు. అది వెస్టిజన్‌గా మనం దాని మీద అవగాహన కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు దిగుబడి కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు తప్ప, వాళ్ళు వేసే విధానంలో సాయిల్ ఏమవుతుంది? పంట ఏమవుతుంది? అది తిన్నవాళ్ళు ఏమవుతున్నారనేది అస్సలు వాళ్ళు పట్టించుకోరు. అందుకనే ఈరోజు రైతు వ్యవసాయం జేయాలంటే ఇబ్బంది పడుతున్నాడు. ఒక మైండ్ సెట్ ఫార్మ్ అయిందేమంటే, వ్యవసాయం జేస్తే లాసే తప్ప లాభం లేదు. ఎందుకంటే అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి ఇప్పుడు. దుక్కి ఖర్చు దగ్గర నుంచి విత్తనాల ఖర్చు, కూలి వాళ్ళ ఖర్చు, ఓకే. స్ప్రే మందులు, బలం మందులు అన్ని రకాల ఖర్చులు పెరిగినాయి. తర్వాతొచ్చే దిగుబడి చూసుకున్నట్టయితే చాలా తక్కువుంది. అంటే దానికి గూడా సరైనటువంటి రేట్ లేక ఈరోజు చాలా మంది రైతులు లాస్ అవుతున్నారు. వ్యవసాయం జేయాలంటే మనకి లాస్ తప్ప లాభం లేదని పొలం ఉన్నోళ్ళు కూడా పొలం ఎవరికైనా కౌలుకిచ్చేసి లేదంటే ఖాళీగా వదిలిపెట్టి ఆ పనికి, ఈ పనికి పోతున్నారు. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి అనంటే, సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, నాకెక్కువ పంట రావాలని విపరీతమైనటువంటి కెమికల్స్ వాడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈరోజు భూమి అనేది ఆల్‌మోస్ట్ ఒక 4, 5 అడుగుల లోతు వరకు దాని యొక్క సారాన్ని కోల్పోయింది. రీసెంట్ సర్వే. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే గనక, కొనసాగితే గనక రానున్న 5, 10 సంవత్సరాల్లో మనం ఏదైతే ఇప్పుడు పండిస్తున్న పంట భూములు పంటకి అనువుగా లేకుండా ఓన్లీ ఫ్లాట్స్ కట్టుకోవడానికి మాత్రమే యూజ్ అయితాయి. ఆల్రెడీ జరుగుతోంది. ఇంకది పెరుగుతది. ఎప్పుడైతే పంట భూములు తగ్గినాయో అప్పుడు తినడానికి కరువు ఏర్పడుతది. ఉన్న పంటలోనే మనకి ఎక్కువ మందికి అది సర్దుబాటు కావాలని ఇంకా ఎక్కువ హైబ్రిడ్స్ అని, కెమికల్స్ అని యాడ్ జేసి ఉన్న దాంట్లోనే మనకు రకరకాల ఫుడ్స్ సప్లై చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం. అన్ని రకాల ఫ్రూట్స్‌లో గూడా హైబ్రిడ్స్ వచ్చినాయి. ఈ మధ్య కాలంలో సీతాఫలాలు ఒక్కొక్కటి కేజీ, 2 కేజీలు ఉంటున్నాయి. ఓకే. ఇలాగా మనం తీసుకునే ఫుడ్స్ అన్నీ కూడా హైబ్రిడ్స్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, మనం ఆలోచించాల్సింది, అర్థం జేసుకోవాల్సింది రైతులకు ఎస్పెషల్లీ యాస్ ఎ వెస్ట్ ఇండియన్‌గా మనం చెప్పాల్సిన అవసరం ఏముందంటే, ఈరోజు భూమికి కావాల్సినటువంటి సరైనటువంటి పోషకాలు, మొక్కకు కావాల్సినటువంటి సరైనటువంటి న్యూట్రియంట్స్ అందించడం ద్వారా మాత్రమే మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం అని బేసిక్స్ మీరు మాట్లాడండి. ఇది వాడండి దిగుబడొస్తది. ఇది వాడండి మీకు ఎక్కువ లాభమొస్తది. ఇట్లా చెప్తే వాళ్ళు కొంతమంది రిసీవ్‌నెస్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. బట్ మనం ప్రాక్టికల్‌గా అసలేం జరిగింది? మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల ఏం జరగబోతుంది? రిజల్ట్స్ ఎట్లా వస్తుందనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తే గనక ప్రతి ఒక్కరు వాడడానికి ట్రై జేస్తారు. ఓకేనా? సో, మన కంపెనీ ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్‌లో ఏమేమున్నాయనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ అగ్రి 82 అనే ఒక ప్రొడక్ట్ ఉంది. సార్ అది డిస్‌ప్లే చేయండి. అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది ఏంటంటే మనకి మనం వేసే బలం మందులు ఏవైనా ఉన్నా, స్ప్రే మందులు ఏవైనా ఉన్నా ప్రతి దాంట్లో కూడా కలిపి వాడే ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్. దీనికున్న గుణం ఏందంటే, మనం వేసినటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఎరువు ఆర్ స్ప్రే దాని యొక్క పనితనాన్ని స్పీడప్ యాక్టివేట్ చేస్తది. ఎప్పుడైతే మనం వేసే మందు యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్‌గా మొక్కకది పట్టడానికి సపోర్ట్ చేస్తది. చాలామంది వేసే మందు 90% వేస్ట్ అయ్యిద్దంట. 10% తీసుకుంటదంట. కానీ మనం వేసే ఈ అగ్రి 82 విత్ మిక్సింగ్ వేస్తే 82% మొక్క తీసుకోవడానికి అవకాశం ఉందని జెప్తున్నారు. 10% ఎక్కడ, 82% ఎక్కడ చూడండి. అందుకనే రీసెంట్‌లీ మనం పొన్నూరు దగ్గర కొలిమర్ల, వెల్లలూరు ఇట్లా ఇచ్చున్నాం. వాళ్ళు మినుముకి ఇట్లా వాడిన తర్వాత ఫస్ట్ 82 వాడి ఇది చాలా బాగుందండి. మొక్క తీసుకుంటుంది. అలాగే రిజల్ట్ మాకు కనబడిందని మళ్ళీ తీసుకుంటున్నారు. మల్లాయపాలెం, పత్తిపాడు దగ్గర మల్లాయపాలెంలో ఒక రైతుకిచ్చినాం లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్. ఆయన మిర్చి పంటకి. అప్పుడు ఆయన ఓన్లీ 82 లీటరే తీసుకున్నాడు.
అది వాడిన తర్వాత మొన్న ఫోన్ చేసి 1 వీక్ బ్యాక్ 5 లీటర్ టిన్ కావాలి సార్ అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం ఏ మందన్నా వేయనియండి, బయటది స్ప్రే మందైనా, పురుగు మందైనా, బలం మందు ఏదైనా అండ్ వెస్టేజ్లోదైనా ఏది వేసినా కూడా ఆ మొక్క యొక్క పనితనాన్ని స్పీడప్ చేస్తుంది, అంటే యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల రైతుకి ఏంటి లాభం ఎక్కువ వస్తుంది, మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదో ఆ కెమికల్ సాయిల్ మీద పడనప్పుడు భూమి సారంగా తయారవడానికి ఛాన్సెస్ ఉన్నది. ఫస్ట్ పాయింట్ యాక్టివేటర్. రెండోది స్ప్రెడర్గా యూజ్ అవుతుంది. స్ప్రెడర్గా అంటే చూడండి, సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఈ పంపుతో 20 లీటర్ తైవాన్ స్ప్రేతో ఇలా స్ప్రే చేసుకుంటూ పోతాడు. ఆ స్ప్రే చేసుకున్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ నీటి బిందువులు ఆకు మీద పైన పడతాయి, పైన పడే అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే మొక్క తీసుకోదు తొందరగా. ఈలో బాగా మనకి వర్షం పడినా, ఎండెక్కినా, గాలి వేసినా కూడా మందు వేస్ట్ అయిపోయింది. కానీ మన ఈ 80-80లో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసిన 5-10 నిమిషాలకి ఆకు పైన కింద చిగుళ్ళ దగ్గర నుంచి వేళ్ళ వరకు పూర్తిగా కరగడానికి సపోర్ట్ చేస్తుంది, పూర్తిగా ఆ మొక్కకు పట్టడానికి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం స్ప్రే చేసినటువంటి ఆ స్ప్రే మందు మొక్క మొత్తం స్ప్రెడ్ అయిందో ఆటోమేటిక్గా మనం పురుగు మందు స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు ఆ టైంలో ఆ యొక్క ఆకు ముట్టినా తిన్నా కూడా చనిపోతుంది, లేదు తర్వాత కూడా అది ముట్టి కొరికే అవకాశం ఉన్నా కూడా చనిపోతుంది. కొన్ని రైతులు చెప్తున్నారు మొన్న, సార్ మేము ఇప్పుడు ఈ పంటకి స్ప్రే చేసామనుకోండి పురుగు మందు, ఆ పురుగులు అనేవి పక్క పంటకి వెళ్ళిపోతే పక్కోడు స్ప్రే చేస్తే మాకు వస్తాయి సార్, ఇప్పుడు పురుగులు కూడా తెలివైనవి అని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు కూడా 82 కొట్టడం వల్ల ఏమవుతుందంటే కలపడం వల్ల మీకు స్ప్రెడ్డింగ్ అండ్ గమ్ములాగా పట్టుకునే వెసులుబాటు కూడా దీంట్లో ఉంది. కాబట్టి మినిమం మనం స్ప్రే చేసిన ఆ యొక్క మందు పవర్ మినిమం 4 to 5 డేస్ ఉంటుంది. అంటే ఇన్ కేసు ఆ టైంలో ఆ పురుగు మొక్క దగ్గర లేకపోయినా కూడా పొదల్లో దాక్కున్నా కూడా తర్వాత ఆ మందు పవర్ ఉంటుంది కాబట్టి ఆకును ముట్టినా కొరికినా ఆన్ ద స్పాట్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా కూడా రైతుకి చాలా సేవ్ జరుగుతుంది. తర్వాత ఇది యూనిఫామ్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. అంటే మనం చూస్తే రైతులు చాలాసార్లు 2, 3, 4 రకాలు కలపడం మొదలు పెడతారు, పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ. ఇవి కలిపేటప్పుడు కొన్ని పౌడర్స్ కంప్లీట్గా కరిగిపోవు అన్నట్టు, ఇంకొన్ని పౌడర్స్ పైన తేలిపోతూ ఉంటారు. దానికి రైతుకి లాస్. ఎట్లా స్ప్రే చేసేటప్పుడు అయితే ట్యాంక్ అడుగు బాగా ఉండిపోతుంది, లేదంటే పైన తేలిపోతూ ఉంటుంది. మందు పూర్తిగా కలవలేనప్పుడు స్ప్రే సరిగా జరగదు. కొన్ని చోట్ల ఖాళీ నీరు పడుతుంది, కొన్ని చోట్ల మందు పడుతుంది. కానీ 82 కలపడం వల్ల ఏమవుతుందంటే మీరు 2, 3, 4 రకాల పౌడర్స్ కలిపినా కూడా పూర్తిగా కరిగిపోతే అండ్ ఇరిగిపోవు. ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో రైతుకి ఇంకాస్త మంచి జరుగుతున్నట్టు. కావాలంటే మీరు సల్ఫర్ ఉంటుంది కదా, గంధకం. యాక్చువల్గా గంధకం అనేది నీటిలో కరగదు, అందుకని రైతులు ఏం చేస్తారు, ఆ పొడి సల్ఫర్నే పొలానికి చల్లుతారు. అదే సల్ఫర్ని మీరు తీసుకొచ్చి 82 అని డ్రాప్ వేయండి, కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతుంది. మనం పాలల్లో నీళ్ళు వేస్తే ఎట్లయితే మిక్స్ అవుతుందో తెలియకుండా ఇది కూడా అంతే. సో ఆ రకంగా రైతుకి ఎన్ని మందులు కలిపినా అవి పూర్తిగా ఇరిగిపోకుండా కరిగిపోతూ నాజిల్స్ దగ్గర ఫ్రీక్వెంట్గా స్ప్రే అవుతుంది. అది 82కు ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్. అండ్ నీరు పెట్టేటప్పుడు సాధారణంగా రైతులు వాళ్ళ యొక్క సాయిల్ కండిషన్ బట్టి నీరు పెడతా ఉంటారు. వర్షాధార భూములు కాకుండా మామూలుగా ఉన్న భూముల్లోనైనా, లేదంటే వర్షం మీద ఆధారపడిన భూముల్లోనైనా వాళ్ళకి సరైన పంట దొరకదు, వర్షాలు పడవు, వాటర్ కన్జ్యూమ్ అవ్వాల్సి వస్తుంది. ఇటు మీరు వాటర్ పడే చోట అంటే ఐ మీన్ డెలివరీ పంప్ ఏదైతే ఉందో ఆ పంపు దగ్గర 82 మీరు ఒక ఎకరానికి మినిమం 200 ml ఆ వాటర్ ఫ్లో అయ్యే దగ్గర దీన్ని ఒక సెలైన్ బాటిల్ టైప్లో 1 డ్రాప్ పడేలాగా ఆ వాటర్తో పాటు 82 పంపించగలిగితే
తడి మామూలుగా 10 రోజులు ఉండాల్సింది కాస్త ఈ 82 కలపడం వల్ల మినిమం 15 నుంచి 20 రోజులు ఉంటుంది. ఆ వారా వాళ్ళకి నెలకి 3 సార్లు పెట్టాల్సినటువంటి సందర్భంలో 2 సార్లు పెడితే పనిచేస్తుంది. భూమిలో తడి ఆరినవ్వకుండా సపోర్ట్ చేస్తుంది. సో ఆ రకంగా 82 వెటర్గా కూడా పనిచేస్తుంది. అండ్ లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, భూమిలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. పిహెచ్ వాల్యూ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. ఇది సమాంతరంగా ఉండాలి. అటు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం వేసే మందులు ఏవి పనిచేయవు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఆ పిహెచ్ వాల్యూని ఈక్వల్ చేస్తుంది. 6 to 7 మధ్యలో ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు 7 లోపున్నా 7 దాటున్నా కూడా మనం ఎంత ఖరీదైన మందులు వాడినా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. చాలా మంది రైతులకు తెలియదు. మనం అది చెప్పాలి ఆ పాయింట్. 82 కలపడం వల్ల దాన్ని ఈక్వల్ బేసిక్ స్థాయిలో తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క మందులు పూర్తిగా మొక్కకు పట్టడానికి యూజ్ అవుతుంది. సో అట్లా ఇది యాక్టివేటర్గా పనిచేస్తుంది, స్ప్రెడర్గా పనిచేస్తుంది, వెటర్గా పనిచేస్తుంది, అండ్ యూనిఫామ్ సొల్యూషన్ కరిగింపజేసిద్ది. అండ్ లాస్ట్ పాయింట్, పిహెచ్ వాల్యూని కూడా మెయింటైన్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్కి అంత పెద్ద వాల్యూ ఉంది. ప్రతి దాంట్లో కూడా కలపడానికి ఉన్నటువంటి ఏకైక ప్రోడక్టు ఈ వెస్టేజ్ అగ్రి 82. ఓకే, వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే బలంలో ఇవ్వాలనుకుంటే ఒక కేజీకి 4 ml. వాళ్ళు ఏదైనా యూరియా డిఏపి వేస్తున్నారు, దాంట్లో మన గ్రాన్యువల్స్ ఉన్నాయి. లేదు వాళ్ళ వరకే గ్రాన్యువల్స్ కలపలేదు, వాళ్ళ వరకే వాడాలనుకుంటున్నారు, అప్పుడు కేజీకి 4 ml. మీరు ఏదైనా గ్రాన్యువల్ రూపంలో చల్లేదానికి కేజీకి 4 ml ఇవ్వాలి. స్ప్రే చేసే దాంట్లో కనుక 1 లీటర్కి 1/2 ml ఇవ్వాలి. 1/2 ml ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ 80Tలో నాన్ అయోనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కువ ఇవ్వటం ద్వారా చిగుళ్ళు మాడిపోతే కొంతమంది రైతులు ఏంటంటే ఒక మూత పోయాల్సిన దగ్గర 2 మూతలు పోస్తారు, కొద్దిగా ఇంకాస్త బాగా పనిచేసిద్దని. సో పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ ఎక్కువ ఇవ్వటానికి లేదు. ఎంతైతే మోతాదు చెప్తున్నామో అంత మాత్రమే ఇవ్వాలి. చల్లేదానికి కేజీకి 4 ml అండ్ స్ప్రేలో 1 లీటర్ నీటికి 1/2 ml. అంటే 10 లీటర్ల ట్యాంక్ అయితే 5 ml, 20 లీటర్ల ట్యాంక్ అయితే 10 ml మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఓకేనా? సో ఇది మల్టీపర్పస్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అగ్రి 82. ప్రతి దాంట్లో కలపడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన కంపెనీ బలం కోసం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఇచ్చింది. వెస్టేజ్ కంపెనీలో ఏమైనా గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయంటే ఈ 2 ఉన్నాయి. ఒకటి గ్రాన్యువల్స్ చల్లేదానికి అండ్ హ్యూమిక్ లిక్విడ్ స్ప్రే చేయడానికి. ఈ 2 పనితీరు ఒకటే. ఏం చేస్తాయి ఈ 2? మొక్క యొక్క గ్రోత్ని డెవలప్ చేస్తుంది, పెంపుదల. చూస్తున్నారు కదా, ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఇది మనం వేసే బలం మందులు ఏవైతే ఉన్నాయో అది కాస్త తగ్గించి దాంట్లో ఇది కలుపుకోవచ్చు. ఇది వాడడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది, కింద రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది. వేరే వ్యవస్థ ఎందుకు డెవలప్ అవుతుందంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీ భూమిని గుల్లబర్చే గుణం ఉంది దీనికి. ఎప్పుడైతే భూమి లూజ్ అయిందో వేర్లు ఇంకాస్త పెరుగుతాయి. ఎక్స్ట్రా లూజ్గా ఉన్నటువంటి సాయిల్లో వేరే వ్యవస్థ స్పీడ్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు దిగుబడి 15 to 20% ఎక్స్ట్రా వస్తుంది. చాలామంది గ్రాన్యువల్స్ వాడిన వాళ్ళు వరికి వాడితే, సార్ ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ వాడినాక ఈరోజు మా ఎకరానికి 4 బస్తాలు ఎక్స్ట్రా పడినాయి సార్, 5 బస్తాలు ఎక్స్ట్రా పడినాయి సార్. మినుముకు వాడిన వాళ్ళు, పొగాకు వాడిన అన్ని రకాల పంటల్లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. వాళ్ళు వేసే బలంలో ఇది కలపడానికి మీరు ఇవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైతులకి మనం చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత పొలం ఉన్నా కూడా ఫస్ట్ మీరు ప్రోడక్ట్ కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే 1 ఎకరానికి ఇంట్రడ్యూస్ చేయండి, ఎక్కువ వద్దు. అంటే వీలైతే వాళ్ళకి ఐడి నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి, కంపెనీ చెప్తుంది. ఎందుకంటే రైతులు చాలా రకాలుగా వాళ్ళు లాస్ అయి ఉంటారు. వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ కరగాలంటే మీరు కూడా వెస్టేజ్లో వాళ్ళకి ఐడి నెంబర్ ఇచ్చి ఈ బెనిఫిట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు దీనికి స్టెక్ అవుతారని చెప్తున్నారు. అండ్ వాళ్ళ పేరు మీద వాళ్ళకి బిల్లు ఉంటే మనకు ప్రాబ్లం లేదు. మనం ఇస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రైతులకు వాడించాలనుకుంటే కనుక ఫస్ట్ వాళ్ళకి ఐడి ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తే మనకి చాలా మంచిది. ఓకే, సో ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మనకి వాళ్ళు వేసే బలంలో కలిపి వాడచ్చు.
లేదు సార్ మేము కంప్లీట్ ఆర్గానిక్కే వాడుకుంటాం సార్, ఏమి వాడమనుకున్నా విడిగా కూడా ఇవ్వచ్చు దీన్ని. ఇందులో మనకి హుమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హూమిన్ అనే ఒక 3 కాంబినేషన్లో ఈ యొక్క ప్రోడక్ట్ డెవలప్ చేసి ఉన్నారు. ఇది దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి ఆకుల్ని చాలా రోజులు పొల్లబెట్టి నానబెట్టి దాని నుంచి తయారైనటువంటి హై క్వాలిటీ ఆర్గానిక్ కులుకులు మాట ఇవి. ఎటువంటి కెమికల్స్ వేయకుండా అత్యధిక పోషకాలు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది. చాలా మంది ప్రోడక్ట్ వాడుకున్నాక ఆశ్చర్యపోతున్నారు, సార్ ఇంత పెద్ద గ్రోత్, ఇంత పెద్ద రిజల్ట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లోనే మనకి స్ప్రే ఉంది, అగ్రి హూమిక్ లిక్విడ్ ఉంటుంది, అది కూడా మనం వాడుకోవడానికి సేమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది వాడే విధానం 1 ఎకరానికి 1 నుంచి 2 ప్యాకెట్స్ వాడచ్చు. ప్యాకెట్ వెయిట్ 5 kg ఉంటుంది. అట్లా 1 ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్ డిపెండ్ అపాన్ వాళ్ళ సాయిల్ పరిస్థితిని బట్టి అండ్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మీరు రికమెండ్ చేయండి. తర్వాత అగ్రి హూమిక్ లిక్విడ్ చూసుకున్నట్లయితే అది ఎకరానికి 250 ml. ఒక హాఫ్ లీటర్ బాటిల్ తీసుకుంటే మనకి 2 ఎకరాలకు వస్తుంది. స్ప్రేయింగ్లో మనం ఇవ్వాలి. స్ప్రేకి సింపుల్ ఈక్వేషన్ మనం మామూలుగా ఈ మెజర్మెంట్స్లో చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 2 ml. వాళ్ళు చేసే ట్యాంక్ సైజుని బట్టి 10 లీటర్ల ట్యాంక్ అయితే 10 రెళ్ళు 20, 20 లీటర్ల ట్యాంక్ అయితే 20 రెళ్ళు 40 ml పోయాలి. అగ్రి హూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి హూమిక్ గ్రాన్యువల్స్ రెండు యాజ్ ఇట్ ఈస్ సేమ్ వర్క్. గ్రోత్ ప్రమోటర్స్ అంటారు ఇవి. మొక్క ఎదుగుదల, కొత్త చిగురులు వస్తాయి, భూమిని గుల్లపరుస్తాయి, కొత్త రూట్స్ డెవలప్ అయితే ది సేమ్ టైం అల్టిమేట్గా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే దిగుబడి బాగా పెరగడానికి రెండు బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, వాడే విధానం చెప్పాను కదా, 1 లీటర్ నీటికి 2 ml, 20 లీటర్ ట్యాంక్ అయితే 40, 10 లీటర్ ట్యాంక్ అయితే 20 ml. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అగ్రి ప్రొటెక్, ఇది తెగుళ్ళ మీద పనిచేస్తుంది. అగ్రి ప్రొటెక్ అనేది తెగుళ్ళ మీద పనిచేస్తుంది. మన కంపెనీలో పురుగు మందులు లేవు, కలుపు మందులు లేవు, గుర్తుపెట్టుకోండి. పురుగు మందులు లేవు, కలుపు మందులు లేవు, ఓన్లీ న్యూట్రియంట్స్. ఇవన్నీ కూడా మొక్కల నుంచి తయారు చేసినటువంటి ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది అగ్రి ప్రొటెక్. ఇది అన్ని రకాల తెగుళ్ళు ఏ పంటకైనా మనం సజెస్ట్ చేయొచ్చు. అది వరి అయినా, పత్తి అయినా, మిర్చి అయినా, అన్ని రకాల పంటలకు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. బెటర్ బెనిఫిట్స్ మనం ఆశించాలనుకుంటే వాళ్ళు పంట వేయడానికి ముందు సాయిల్ అప్లికేషన్లో ఇవ్వడం వల్ల మరిన్ని ఫలితాలు పొందవచ్చు మీరు. లాస్ట్ టైం మనం చిరుమావిల్లో రికమెండ్ చేసి ఉన్నాం, నాదేండ్ల పక్కన చిరుమావిల్ల. అక్కడ ఒక రైతు వాళ్ళ మిర్చి పంటకి ముడతొస్తుంది, బొబ్బర తెగులు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయని ఆయనకి మొదటి నుంచి గ్రాన్యువల్స్, ప్రొటెక్, నానోటెక్ ఇవన్నీ సాయిల్లో ఇవ్వడం వల్ల ఆ పంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దశ వరకు, స్టార్టింగ్ దశ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక్కసారి కూడా వైరస్ సోకలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన సాయిల్లో ఇచ్చున్నాడు, మొక్క నాటడానికి ముందే భూమిలో ఇచ్చున్నాడు, అట్ ది సేమ్ టైం తర్వాత కూడా స్ప్రే చేశాడు. ఓకే, ప్రొటెక్షన్ బాగా చేయటం వల్ల పంటకి నష్టం జరగలేదు. మీరు ఏ రైతుకైనా ఇవ్వాలనుకునేటప్పుడు మీరు ముందుగా వాళ్ళకి సాయిల్ అప్లికేషన్లోనే ఇవ్వడం జరిగితే కనుక చాలా వరకు వాళ్ళకి మంచి ఫలితాలు మీరు ఆశించవచ్చు. ఇప్పుడు జొన్న పంట ఉంది, జొన్న పంటలో ఏమవుతుందంటే కత్తిరి పురుగు అని సగానికి కట్ చేస్తుంది. అదొక రకమైనటువంటి పురుగు, వైరస్. మీరు స్టార్టింగ్ నుంచి ఇచ్చున్నారనుకోండి, వాళ్ళకి ఇంకాస్త బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అలాగే వరిలో కూడా మనం రికమెండ్ చేయొచ్చు. వరికి మనకి సాధారణంగా అగ్గి తెగులని, ఎండు తెగులని, మెడ తెగులని ఇట్లాంటి తెగుళ్ళు వస్తాయి. దానికి చూడ చాలా బాగా పనిచేస్తుంది. తెగులు బాగుందనుకోండి, మీరు 2 సార్లు స్ప్రే చేయాలి వెంటనే. అంటే 1 వీక్ గ్యాప్లో 2 సార్లు. తెగులు లేదనుకుంటే ఒకసారి స్ప్రే చేసినా సరిపోతుంది, తెగులు రాకుండా ముందుగా ప్రొటెక్షన్ కోసం. అట్లా ఇది మనకి పనిచేస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్. అంటే కొన్ని కొరికే పురుగు, అంటే ఫంగస్, కొరికే ఫంగస్ ఉంటుంది అండ్ పాకే ఫంగస్ ఉంటుంది. ఈ రెండింటికి బయట విడివిడిగా కొనాలి. కానీ వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రి ప్రొటెక్ కొత్త టెక్నాలజీ ఉంది కాబట్టి రెండిటికి ఇందులో సొల్యూషన్ దొరుకుతుంది. కొరికేది అండ్ పాకేది, రెండిటికి సిస్టమిక్ అండ్ కాంటాక్ట్, ఈ రెండిటికి కూడా బెటర్ సొల్యూషన్ ఇందులో దొరుకుతుంది.
ఓకే. సో మీరు సాయిల్లో ఇవ్వాలనుకుంటే 1 ఎకరానికి అర కేజీ నుంచి కేజీ వరకు ఇవ్వచ్చు డోసేజు. అదే స్ప్రేలో ఇవ్వాలనుకుంటే గనక 1 లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ వరకు ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క పంటను బట్టి. బాగా తెగులు ఉందనుకుంటే 2 గ్రామ్స్ ఇవ్వండి. తెగులు లేదనుకుంటే 1 గ్రామ్ ఇయ్యండి. స్ప్రే చేసే ముందు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బిఫోర్ దీన్ని నానపెట్టాలి. ఒక చిన్న బకెట్‌లో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బిఫోరు మనం స్ప్రే చేయడానికి ముందు నానపెట్టడం వల్ల ఈ పౌడర్ కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ బాగా నానుతుంది. ఎప్పుడైతే బాగా నానిందో స్ప్రేయింగ్‌కి అనువుగా మారుతుంది. ఓకేనా? తెగుళ్ళ కోసం మనం ఇచ్చే ప్రొడక్ట్స్‌లో అగ్రి ప్రొటెక్ ఒకటి. నెక్స్ట్ అండ్ అగ్రి నానోటెక్ ఉన్నది. ఈ అగ్రి నానోటెక్ అనేది మొక్కకు కావాల్సినటువంటి కంప్లీట్ న్యూట్రియంట్స్. ఇందాక మనం మాట్లాడినట్టు మనిషికి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎప్పుడైతే సమృద్ధిగా దొరుకుతాయో, సంపూర్ణంగా దొరుకుతాయో అప్పుడు మనిషి హెల్తీగా ఉంటాడు. అట్ ది సేమ్ టైం మొక్కకు కూడా అన్ని రకాల పోషకాలు దొరకలేకపోవడం వల్ల మనం చూస్తే కొన్ని మొక్కలు ఓడబడటం, డెవలప్ కాలేకపోవడం, మొద్దు బారిపోవటం ఇట్లాంటివి ఉంటాయి. సో వాటిని గ్రోత్ చేయటానికి అండ్ వాటికి కావాల్సిన పోషకాలు అందించడానికి వెస్టేజ్ ఇచ్చినటువంటి హై క్వాలిటీ నానో టెక్నాలజీతో తయారైనటువంటి నానోటెక్ పౌడర్. ఇందులో మనకి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జింకు, బోరాన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కకు చాలా బాగా యూజ్ అవుతాయి. సాధారణంగా రైతు జింక్ అని, మెగ్నీషియం అని వీటి వరకు ఒక 2, 3, 4 రకాలు ఇస్తాడు. కానీ మొక్కకు ఆల్మోస్ట్ 16 రకాలు కావాలి. మనిషికి 46 రకాల బేసిక్ న్యూట్రియంట్స్ కావాలి. అలాగే మొక్కకు 16 రకాలు కావాలి. ఆ 16 రకాల పోషకాలను అందించే ఒకే ఒక ప్రోడక్ట్ ఈ అగ్రి నానోటెక్. ఇది ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క పంట అనేది చాలా ఆరోగ్యంగా తయారవుతుంది అండ్ మంచి క్వాలిటీ దొరుకుతుంది. మీరు ఫ్రూట్స్‌కి ఇచ్చినా, వెజిటబుల్స్‌కి ఇచ్చినా, అలాగే మామూలు కమర్షియల్ క్రాప్స్‌కి ఇచ్చినా, ఏ పంటకి ఇచ్చినా కూడా ఆ పంట అనేది హై క్వాలిటీ దొరుకుతుంది. నిల్వ సామర్థ్యాన్ని డెవలప్ చేస్తది. ఎస్పెషల్లీ ఇందులో క్లోరోఫిల్ డెవలప్ చేసే గుణం ఉంది కాబట్టి ఆకు పంటల మీద ఇంకా బాగా పనిచేస్తది. అంటే పొగాకు కావచ్చు, అలాగే తోటకూర, గోంగూర, పాలకూర లాంటి ఆకుకూర పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా మంచి రిజల్ట్ కనబడుతది. ఓకే. ఇది నానో టెక్నాలజీతో తయారైనటువంటి ఒక న్యూట్రియంట్స్ ప్రోడక్ట్ నానోటెక్. దీన్ని మనం సాయిల్‌లో ఇవ్వాలనుకుంటే ప్రొటెక్ట్ లాగే యాజ్ ఇట్ ఈస్‌గా మనం 1 ఎకరానికి అర కేజీ నుంచి కేజీ వరకు రికమెండ్ చేయొచ్చు. ది సేమ్ టైమ్ స్ప్రేలో ఇవ్వాలనుకుంటే గనక ఒక లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్ డిపెండ్ అపాన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ వాళ్ళ యొక్క సాయిల్ కండిషన్. పంటను బట్టి మనం రికమెండ్ చేస్తాం. ఇది సేమ్ అరగంట ముందు నుంచి గంట ముందు నానబెట్టాలి. నానబెట్టినాక స్ప్రే చేయాలి. సాయిల్ అప్లికేషన్‌లో నానబెట్టాల్సిన పని లేదు. వాళ్ళు దేంట్లోనైనా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ప్రొటెక్ అండ్ నానోటెక్ ఈ 2 పౌడర్‌లు కూడా వాళ్ళు ఏసే బలం మందులోనైనా మిక్స్ చేసుకొని చల్లేయొచ్చు. అలాగే వాళ్ళు ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్‌లో వాళ్ళు మిక్స్ చేసి దీన్ని చల్లేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఈ యొక్క ప్రొడక్ట్ పనితీరు తగ్గదు. ఓకేనా? నెక్స్ట్ అగ్రి మాస్. ఈ అగ్రి మాస్ అనేది మనకి పూతలకు బాగా సపోర్ట్ చేస్తది. పూతలు బాగా రావటానికి సాధారణంగా రైతు పంట బాగా పండించాలనే ఉద్దేశంతో చాలా రకాల మందులు వాడుతూ ఉంటాడు. బట్ పూత టయానికి వచ్చేటప్పటికి అవి సరిగ్గా పూతలు పడక లాస్ అయితాడు. కానీ ఈ యొక్క అగ్రి మాస్‌లో ఉన్నటువంటి ఎక్స్‌ట్రా గుణం ఏంటంటే మొక్కలో హార్మోనల్స్‌ని సరిచేస్తూ పూతలు ఎక్కువ రావడానికి ఇది సహాయకారణంగా యూజ్ అవుతది. ఇది ప్లాంట్ బేస్డ్ నుంచి తయారైనటువంటి ప్రోడక్ట్ కాబట్టి మొక్కలో ఆ యొక్క పూతలు బాగా రావడానికి బాగా సపోర్ట్ చేస్తది. ఇప్పుడు మనిషిలో ఎలాగైతే స్పెర్మ్ బాగుంటే పిల్లలు ఎలాగైతే తొందరగా పుట్టడానికి అవకాశం ఉంటదో, మొక్కలో కూడా ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సరిగా ఉన్నట్లయితే పూతలు బాగొస్తాయి. ఎప్పుడైతే పూతలు బాగా వచ్చినాయో, ఆ పూతలను అగైన్ రాలకుండా పిందెలుగా కన్వర్ట్ చేస్తది. పిందె నుంచి కాయ పెద్దగా మారుతుంది. కాయ యొక్క సైజ్ గాని, షేప్ గాని, రంగు గాని, బరువు గాని వీటిలన్నిటిని డెవలప్ చేయడానికి అగ్రిమాస్ చాలా బాగా యూజ్ అయితది. పూతలొచ్చే అన్ని రకాల పంటలకి మనం సజెస్ట్ చేయొచ్చు. మిర్చి కావచ్చు. ఓకే. అలాగే టొమాటో కావచ్చు. వంకాయ కావచ్చు. ఇట్లా ఏవైతే మనకి పూత ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇవ్వచ్చు. ఆకు పంటలకి ఇవ్వాల్సిన పని లేదు. చాలా మంది లాస్ట్ టైమ్ మనకి మ్యాంగోకి వాడున్నారు.
వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దానిమ్మ, బత్తాయి కూడా వాడినారు. సార్ ఇది కొట్టడం వల్ల మాకు పూతలు బాగా పడ్డాయి. కాయ కూడా మంచి క్వాలిటీ వచ్చింది సార్, టేస్ట్ వచ్చిందని. మాకు ఒక చిన్న మామిడి తోట ఉంది. మేము గత 4, 5 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం. మనకు తెలిసిందే కరోనా నుంచి యాక్చువల్‌గా ఈ మ్యాంగోకి చాలా వరకు పురుగులు పడుతున్నాయి. మా ఊర్లో కూడా చాలా తోటలన్నిటికి పురుగులొచ్చినాయి. కానీ మేము 5 ఏళ్ల బట్టి వాడుతున్నాం. మా తోటలో ఒక్క కాయ కూడా పురుగు రాలా. కారణం ఏంటంటే మేము అగ్రిమాస్, అగ్రి నానోటెక్ ముందుగానే స్ప్రే చేస్తాం కాబట్టి. ఆ తిన్న కాయ కూడా మంచి క్వాలిటీ వస్తది, సైజ్ వస్తది, షేప్ వస్తది. టేస్ట్ కూడా చాలా బాగుంటదన్నమాట. అట్లా మనం పూతలకి ఈ యొక్క ప్రొడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. అగ్రిమాస్. ఇది చేసే పనేంటి, మొక్కలో హార్మోనల్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ పూతొచ్చేలాగా సపోర్ట్ చేస్తది. వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 1.5 ఎంఎల్. లీటర్ల ట్యాంక్ అనుకుంటే 20 ఎంఎల్ నుంచి 30 ఎంఎల్ వరకు మనం ఇవ్వచ్చు. అదే రిపీటెడ్ క్రాప్స్ ఉన్నాయనుకోండి, ఉదాహరణకి మిర్చి ఉంది, టమోటా ఉంది. అవి పూతలొస్తాయి, కాయలు పడతాయి, మళ్ళీ పూతలొస్తుంటాయి. అట్లా ఈ రిపీటెడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మాత్రం మీరు స్ప్రేయింగ్ ప్రతి 25 డేస్‌కి ఇవ్వచ్చు. 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ సరిపోతుంది. అది అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు వరి ఉంది, జొన్న ఉంది. ఓకేనా? ఇట్లాంటి కొన్ని పంటలకి మీరు బిఫోర్ 15-20 డేస్ ముందు, మళ్ళీ పూతొచ్చినాక 15-20 డేస్ తర్వాత అట్లా 2 టైమ్స్ స్ప్రే చేస్తే సరిపోతుంది. 1 టైమ్ వచ్చినటువంటి పూత, ఇప్పుడు మామిడి ఉంది, ఒకసారే వస్తది. దానికి పూత రావటానికి 15-20 రోజుల ముందు, అగైన్ పూతొచ్చినాక 15-20 రోజుల తరువాత. అలాగా మనం దీన్ని కలుపుకోవచ్చు. ఇది మనం వేరే కెమికల్స్‌తో కలపడానికి లేదు. ఓన్లీ మన ప్రొడక్ట్ ప్రొటెక్ట్‌లో కలపొచ్చు, హుమిక్‌లో కలపొచ్చు, నానోటెక్‌లో కలపొచ్చు. గోల్డ్‌లో కలపకూడదు. నెక్స్ట్ రాబోతున్న ప్రొడక్ట్ అగ్రి గోల్డ్, దాంట్లో కలపడానికి లేదు. ఓకేనా? సో, డోసేజ్ చెప్పాను కదా! 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ నుంచి 1.5 ఎంఎల్. పూతల కోసం ఇది బాగా సపోర్ట్ చేస్తది. తెగులు కోసం ప్రొటెక్ట్, న్యూట్రియంట్స్ లోపాల కోసం నానోటెక్, పూతల కోసం మాసు, గ్రోత్ కోసం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. వీటిలన్నిటిలో కలుపుకోవడానికి ఫస్ట్ చూపించిన ప్రోడక్ట్ అగ్రి 82. ప్రతి ప్రోడక్ట్ యొక్క పనితీరుని డెవలప్ చేస్తూ మొక్కకు అందడానికి బాగా సపోర్ట్ చేస్తది. అలాగే అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ అనేది ఏంటంటే అందులో మనకి పౌడర్ ఫామ్‌లో ఉన్నటువంటి 100 గ్రామ్ ప్యాకెట్. ఇది మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తది. మనిషిలో రోగనిరోధక శక్తి ఉంటే కొన్ని రకాల కండిషన్స్‌ని ఎట్లయితే తట్టుకుంటాడో, అంటే ఇప్పుడు చలికాలం వచ్చి సాధారణంగా ఈ చలికాలంలో దగ్గు, జలుబు ఇట్లాంటి అటాక్ అయితాయి. అది ఇమ్యూనిటీ ఉంటే ఆ సమస్య ఉండదు. అట్లాగే మొక్కకు కూడా ఇమ్యూనిటీ బాగుండి, వేరి వ్యవస్థ బాగుందనుకోండి, కండిషన్స్‌ని తట్టుకోగలుగుతది. కొన్ని పంటలు మనం చూస్తాం మొక్కల్ని. బాగా ఎండెక్కితే వాడబడతాయి. గాలేస్తే వంగిపోవటం, ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. కారణం వేరి వ్యవస్థ వీక్‌గా ఉంటది. అండ్ దాంట్లో ఇమ్యూనిటీ లేదు. చాలా మందికి తెలీదిది. సార్ మొక్కలో ఇమ్యూనిటీ ఏంటనుకోవచ్చు. కానీ మొక్కకు గూడా ఇమ్యూనిటీ చాలా అవసరం. అట్లా మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీని డెవలప్ చేయడమే కాకుండా, ఇది కొత్త రూట్స్‌ని డెవలప్ చేస్తది. కొత్త వేర్లని క్రియేట్ చేస్తది ఈ అగ్రి గోల్డ్ అనేది. అందుకనే ఇది ఎస్పెషల్లీ వేరీ పంటలకు మనం బాగా రికమెండ్ చేయొచ్చు. అంటే భూమిలో పండే పంటలు. అంటే వేరుశెనగ కావచ్చు, ఓకే, ఆలు గావచ్చు, దుంపలు గావచ్చు, రకరకాలయి. ఏవైతే భూమిలో పండేటియి ఉంటాయో వాటికి ఇంకా బాగా పనిచేస్తది. ఓకే. సో, దీన్ని మనం సాయిల్‌లో ఇవ్వాలనుకుంటే ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్ ఇవ్వచ్చు. ప్యాకెట్ వెయిట్ 100 గ్రామ్స్ ఉంటది. స్ప్రేయింగ్‌లో ఇవ్వాలనుకుంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్. 1 గ్రామ్ ఇవ్వాలి. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మనం అరగంట నుంచి గంట ముందు నానబెట్టాలి స్ప్రేయింగ్‌కి. ఇది మనం ప్రొటెక్ట్‌లో కలపొచ్చు, హుమిక్‌లో కలపొచ్చు, అండ్ నానోటెక్‌లో కూడా కలపొచ్చు. కానీ మాస్‌లో కలపకూడదు. అగ్రి గోల్డ్ అనేది మాస్‌లో కలపకుండా మిగతా వాటన్నిటితో కలుపుకోవచ్చు. ఇది వాడిన వాళ్ళు చెప్తున్నారు చాలా వరకు, సార్ మేము లాస్ట్ టైమ్ పల్లికి వాడినాం సార్, వేరుశెనగకి కాయ సైజ్ చాలా బాగొచ్చింది. విత్తనాలు గట్టిగొచ్చినాయి, బరువొచ్చినాయి అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికున్న గుణమే అది. కొత్త రూట్స్ డెవలప్ చేయడంతో పాటు వేరీ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకాస్త
ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అగ్రి ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ అనేది మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన వాటర్ యొక్క లెవెల్స్ని, అంటే వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఈ రెండు ఇబ్బంది. వాటర్ ఎక్కువైతే భూమిలో పంటలో ఉరకెత్తే అవకాశం ఉంటుంది, తక్కువైతే ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. వర్షం ఎక్కువైనా వర్షాన్ని తీసుకొని మొక్క డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అట్ ది సేమ్ టైం వర్షం లేనప్పుడు కూడా భూమిలో తీసుకున్నటువంటి ఆ వాటర్ని అగైన్ మొక్కకు అందిస్తుంది. అట్లా 40% 50% వాటర్ని సేవ్ చేస్తుంది. అలాగే 40% ఫెర్టిలైజర్ని కూడా సేవ్ చేస్తుంది, అంటే బలం మందులు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రైతు ఒక ఎకరానికి 5, 10, 20 బస్తాలు బలం వేస్తాడు ఎక్కువ దిగుబడి రావాలని. అలా కాకుండా భూమిలో మనం మొక్క నాటడానికి ముందే ఈ అగ్రి ఆక్వాజాలు ఇచ్చుకున్నట్లయితే, చల్లినట్లయితే మనం వాళ్ళు వేసే బలాన్ని కూడా తగ్గించుకోవచ్చు. 10 బస్తాలు వేయాలనుకోండి, 5 బస్తాలు బలం వేస్తే చాలు. ఆ వారం 10 బస్తాలు అంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకు డిఏపి ఉంది, దగ్గర దగ్గర 1500-1600 రేట్ ఉంది. 5 బస్తాలు సేవ్ అవుతుందనంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 5-6 వేలు సేవ్ అవుతున్నట్టే. ఓకేనా? సో దాంతోపాటు పంట డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చాలామంది అగ్రి ఆక్వాజల్ జల్లినాక, సార్ మా పంట చాలా బాగుంది, ఒకప్పుడు ఉరకెత్తేది, ఈరోజు ఆ ప్రాబ్లం లేదు, ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చూస్తే పంట ఎప్పుడైతే మంచి కాపు మీద ఉంటుందో ఆ టైంలో బాగా వర్షాలు పడతాయి. ఓకే, వర్షాలు పడి 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 తుఫాన్ టైంలో పంటలు డ్యామేజ్ అవుతాయి. మనకి తుఫాన్లు ఎక్కువగా అక్టోబర్ ఎండింగ్, నవంబర్, డిసెంబర్లో పడతాయి. ఆ టైంలో పంటలు మంచి స్థాయిలో ఉంటాయి, మంచి దశలో ఉంటాయి, రైతు లాస్ అవుతాడు. సో అలాంటప్పుడు అగ్రి ఆక్వాజల్ కనుక మనం వాళ్ళకి దీన్ని చూపిస్తే తప్పకుండా ఏ రైతైనా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సాయిల్ యొక్క కండిషన్స్ని మెరుగుపరుస్తూ భూమిలో వాటర్ లెవెల్స్ని కంప్లీట్గా తీసేసుకుంటాయి. ఉరకెత్తనీయకుండా మొక్క అండ్ పంట డ్యామేజ్ కాకుండా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అగ్రి ఆక్వాజల్ అనేది అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ విత్ న్యాచురల్. అలాగే రెండో బెనిఫిట్ ఏంటి, మనం వేసే బలం మందుల్ని కూడా తగ్గించుకోవచ్చు. కొంతమంది మనకి కనబడి చెప్తా ఉంటారు, సార్ మీరు ఇక్కడ ఈ అగ్రి ఆక్వాజల్ 1800, 2000 చెప్తున్నారు, మా దగ్గర అయితే 1000 రూపాయలకి 5 కేజీలు దొరుకుతుంది అంటారు. చూస్తే అక్కడ అది కెమికల్ కాంపోజిషన్ అండ్ దాంట్లో మనకి దీనికి ఉన్నటువంటి ఎఫిషియన్సీ దానికి ఉండదు. మేము అబ్జర్వ్ చేసినాం, యూపీఎల్ కంపెనీ వాడిది, రకరకాల బెయిర్ కంపెనీ వాళ్ళే చూసి ఉన్నాం. వాళ్ళు 5 కేజీలు చల్లినా కూడా మనది కేజీ చల్లినంత పని లేదు. రెండవది, మన దాంట్లో ఈ ఫెర్టిలైజర్ని సేవ్ చేసే గుణం ఉంది ఇక్కడ, అంటే బలం మందులు తగ్గించుకోవచ్చు కదా, అక్కడ అది లేదు. సో ఆ వేరియేషన్స్ మీరు కాస్త వాళ్ళకి చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? దీని డెమాన్స్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఒక 2 గ్లాసుల్లో నార్మల్ మట్టి తీసుకోండి, పొడి మట్టి, అందులో కాస్త మంది అగ్రి ఈ ఆక్వాజల్ వేసి వాటర్ పోస్తే కంప్లీట్గా తీసుకుంటుంది. ఆ డెమో చూపించిన వెంటనే ఏ రైతైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అట్లా మీరు ఏ రైతుకి ఇవ్వాలనుకున్నా 1 ఎకరానికి ట్రై చేయమని చెప్పండి. ఇది మ్యాక్సిమం రిజల్ట్స్ మనం ఆశించాలనుకుంటే పంటకు ముందు వేయడం చాలా మంచిది. లేదు, కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ మనకు ఆయన పరిచయం లేదు, ప్రాబ్లం వచ్చింది, సో పంట మధ్యలో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో మన ప్రొడక్ట్స్ ఏవైనా గుర్తుపెట్టుకోండి, పంటకు ముందు వేస్తే కనుక ఇంకాస్త బెటర్ ఫలితాలు మనం ఆశించవచ్చు. ఇన్ కేస్ మనం మధ్యలో పరిచయం అయ్యారు, లేదంటే ఎవరో చెప్పున్నారు, మధ్యలో కూడా మనం రికమెండ్ చేయొచ్చు. ఇవి కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే మన ప్రోడక్ట్స్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళు వేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా ఆపమని చెప్పకూడదు. వాటితో పాటే ఇవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అట్లా మీరు మనీ ప్లస్ వాలి వాడుకుంటూ వాళ్ళ డోసేజ్ తగ్గించుకుంటూ మనం ఎలా రెగ్యులర్ వాడుతూ 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 ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత ఈ భూమిలో ఈలోపు భూమి అనేది కండిషన్ బాగా సెట్ అవుతుంది. సాయిల్ ఫెర్టిలైజేషన్ అంటే భూమిలో భూసారం పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి
తర్వాత మన కెమికల్స్ లేకుండా మనీ వాడుకున్నా కూడా మంచి ఫలితాలు మీరు ఆశించవచ్చు. ఓకే, సో ఇవి అగ్రికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్. సో ఇవి మీరందరికీ రికమెండ్ చేయొచ్చు. మీకు పొలం ఉన్నా లేకపోయినా రైతులకు పొలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు ఇవి యూసేజ్ ఎట్లా, దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ దొరుకుతున్నాయి, కెమికల్స్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటనేది క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఐడి నెంబర్ ఇచ్చి ప్రొడక్ట్స్ కనుక వాళ్ళకి పరిచయం చేస్తే తప్పకుండా ప్రతి ఒక్క రైతు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అవగాహన లేకుండా ఎక్కువ మందులు వాడుతున్నారు, పైగా అప్పు తెచ్చి వాడుతున్నారు. కొట్లో అప్పు ఇస్తారు కాబట్టి వాడతారు. వాళ్ళు ₹1 అప్పు ఇస్తే దానికి 2-3 రూపాయలు వసూలు చేస్తారు. చాలా వరకు వాళ్ళు ఆ రకంగా లాస్ అవుతున్నారు. చాలా మంది అదే చెప్తున్నారు, సార్ పంట వచ్చినట్టే వచ్చింది, డబ్బు చేతికొచ్చిన వెంటనే వాళ్ళకి కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని. కానీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధానం ఏంటంటే, ఇక్కడ ఐడి నెంబర్ తీసుకోవడం ద్వారా మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. మీరు మరీ ఇంత ఎక్కువ పెట్టుబడులు స్టాకులు పెట్టుకోవాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొనుక్కోవచ్చు. ఇక్కడేమి లక్షల పెట్టుబడులు లేవు కదా అని మీరు వాళ్ళకి క్లియర్ కట్‌గా ఒక ఎకరానికి గనుక ఫస్ట్ మీరు వారించగలిగితే, ఆ ఒక్క ఎకరమే రేపొద్దున మీకు 10 అయితది, 20 అయితది, 100 అయితది. అలా కాకుండా ఒకేసారి మనకి ఎక్కువ కావాలని 10 ఎకరాలకి, 20 ఎకరాలకి ఎవరు సజెస్ట్ చేయకూడదు. ఫస్ట్ ఒక ఎకరం నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది అగ్రి మీద కొద్దిగా ఇష్యూస్ మనకు నడుస్తున్నాయి కాబట్టి ఈ మెథడ్‌ని మీరు ఫాలో కావాల్సి ఉంటది. ఓకే, ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ మీకు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ గురుగారు. ఎంతో వాల్యుబుల్ మరి సబ్జెక్ట్ ఇచ్చినటువంటి మరి సార్కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఒక 5 to 10 మెంబర్స్ ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురుగారు మీ కోఆపరేషన్ తో. స్పీడ్‌గా. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 5 to 10 మెంబర్స్ ని మరి హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళకి ఏం నచ్చిందో చెప్పండి. సార్ రామ్ రహీం, సార్ మీరు అన్ని మాట్లాడండి సార్ గురువు గారితో. రామ్ రహీం సార్, సత్తెనపల్లి. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ సార్. ఈ అగ్రి ప్రొడక్ట్స్ నుంచి నేను అంటే మన వెస్టేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను సార్. కానీ ఇంత విపులంగా మాకు ఇంతవరకు నేను వినలేదు సార్. చాలా అద్భుతంగా చాలా బాగా చెప్పారు సార్. మనం మొత్తం రాసుకున్నాం సార్ పేపర్ మీద. 7 ప్రొడక్ట్స్ బాగా నీట్గా చాలా బాగా చెప్పారు సార్. ఎవరికైనా చెప్పాలన్నా కూడా మీరు ఇచ్చే నాలెడ్జ్తో మేము సంపూర్ణంగా వాళ్ళకి చెప్పగలం సార్. నేను కూడా పొలం అంటే అగ్రి ఫీల్డ్ చేస్తుంటాను సార్. నాకు Very చాలా good, బాగా అర్థమైంది సార్. వెరీ గుడ్ సార్. చేయండి. ఫస్ట్ మీరు వాడండి. మీ రిజల్ట్ 10 మందికి చూపియండి. బిజినెస్ మొత్తం అంతే, కనెక్టివిటీ. ఫస్ట్ మనం ఓకే. వాడటం, అవతల వ్యక్తులకి మన రిజల్ట్ చూపియటం. ఇది చేస్తే చాలు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంప్లిమెంటేషన్ చేయండి. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదంతో చేస్తారు సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. హనుమంతు సార్ మీరు అడ్మిట్ చేసుకోవచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. అది సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు గుడ్ మార్నింగ్ సార్. హనుమంతు హైదరాబాద్ నుండి సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది సార్ మీ వాయిస్ ఈ రోజు విన్నందుకు. చాలా Thank హ్యాపీగా you. ఉంది సార్. తమరు చెప్పిన పాయింట్లలో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఏ రైతుకు అయితే మనం సజెషన్ ఇస్తున్నామో ఆ రైతుకి ఐడి ఇస్తే మనకు వచ్చే బెనిఫిట్ కూడా కానీ తీసుకుంటాడు. కొంచెం నమ్మకంగా ఆ టోటల్ అనుగుణంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు సార్. ఇది నాకు కనెక్ట్ అయ్యి మేము చేసేది కూడా రైతులకు ఇస్తే ఫస్ట్ వాళ్ళ ఐడి ఇచ్చి వాళ్ళ ఐడి మీదనే ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ గురుగారు, నాకు అవకాశం ఇచ్చినందుకు, మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు. చాలా మంచి యాక్టివిటీ ఇది అందరూ మనం ఫాలో కావాలి. ప్రతి ఒక్క రైతుకి ఈ బెనిఫిట్స్ ని కనుక మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పంట పరంగా లాస్ అవుతున్నారు, మందులు కొనే దగ్గర లాస్ అవుతున్నారు, అన్ని రకాలుగా లాస్ అవుతున్నారు. కానీ యాజ్ ఎ వెస్టేజన్ గా వాళ్ళకి మనం లాభం చూపించే పని చేస్తే కనుక అందరూ దీన్ని ఇష్టపడతారు. థ్యాంక్ యూ హనుమంత్ సార్. థ్యాంక్ యూ గురుజీ. సార్. ఎన్ జోగారావు సార్. నిమ్మక జోగారావు గారు ఫ్రమ్ రాయగఢ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు జోగారావు, రాయగఢ్ నుంచి మాట్లాడుతున్నాను. జోగారావు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా వాడుకున్నాను సార్ అగ్రికల్చరు, అగ్రి ప్రొటెక్, అగ్రి నానోటెక్, అలాగే కొన్ని వాడుకున్నాను సార్. చాలా బాగుంది. నా జన్మలో నేను అలాంటి పంట చూడలేదు సార్. కందులు కేసాను,
ఎవరిది కూడా అలా కాయలేదు సార్. చాలా బాగా కాస్తాయి. జీడి కూడా అలాగే పోయే సంవత్సరంలో వేసాను సారు. చాలా దిగుబడి వచ్చింది. ఇన్నాళ్ళు 10,000, 15,000 వచ్చేది. 40,000 వచ్చింది సారు. ఈ సంవత్సరము వరికేసాను సార్. వరికి ఒక్క తెగులు కూడా రాలేదు సార్. చాలా నచ్చింది సార్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ నేను ఎప్పుడు వాడుతూ అలాగే మా కింద వాళ్ళు కూడా చెప్తూ వెళ్తున్నాను సార్. చాలా బాగుందని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా. బాగా పత్తి కూడా బాగా కాసింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ జోగారావు గారు. మీరు వాడిన రిజల్ట్స్ చాలా మందికి అది ఇన్స్పిరేషన్ గా నిలవాలి. ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క ప్రొడక్ట్ వాల్యూని మీరు చెప్పండి. మీ రిజల్ట్సే వాళ్ళకి ఉదాహరణగా నిలవాలి. ఎందుకంటే చాలా మంది రైతులకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని తెలియదు. మనం చెప్తేనే తెలిసిద్ది. అవేర్నెస్ కల్పించే బాధ్యత మంది. ప్రతి ఒక్కరికి చెప్పండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జోగారావు గారు ఫ్రమ్ రాయ్ గారు. సార్ నెక్స్ట్ స్వామి నాయక్ అడుగుప్పల సార్. స్వామి నాయక్ సార్. అది సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు అగ్రి ప్రోడక్ట్ ని మంచిగా చెప్తున్నారు సార్. మేము ప్రతిదీ పాయింట్ రాసుకొని ఉన్నాము. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను సార్, ఒక 3 acres. అలాగే నేను కూడా ఈ సంవత్సరం అగ్రి ప్రొడక్ట్స్ వాడటం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి గురుగారు. మేము మిర్చి వేసాము, ఒక ఎకరం మిర్చి వేసాను గురుగారు. మధ్యలో Okay. తెగులు వచ్చినప్పుడు మన తెగులు వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ నానటెక్ అవి కలిపి వేసినాం గురుగారు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. నల్లితో బాగా తెగులు వచ్చినప్పుడు కూడా నేను ప్రొటెక్ట్ నానటెక్ వాడటం వల్ల మరలా బాగా పెరిగి మళ్ళా పూత వచ్చి ఆ తెగులంతా పోయింది. మంచి రిజల్ట్ వచ్చింది గురుగారు. అలాగే ఈ ప్రొటెక్ట్ నానటెక్ కలిపి కొట్టచ్చా గురుగారు అని నేను ఒకసారి సలహా అడుగుతున్నాను. కలిపి స్ప్రే చేయండి, ఏం కాదు. అదే గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుబ్బు కనిగిరి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ మేము ఇది రీసెంట్ గా మిర్చికి తీసుకొని వాడిచ్చాము సార్, రైతు చేత ఐడి వేసి వాళ్ళకి కొనిచ్చాము మన ఆదిసార్ అండర్లోనే. ఓకే. అది కొద్దిగా ముడుతుంది సార్. ఆ ముడతకి ఇది మేము 3 రకాలు కొట్టామండి. 82 ఒకటిను, నానోటెక్, ఇంకోటి మోస్ సార్. ఈ 3 వాడిచ్చాము సార్. ఈ ముడత కొంచెం తక్కువగా తగ్గలేదు అన్నట్టుగా అన్నాడు రైతు. ఓకే సార్, మాకు విడిగా ఫోన్ చేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క పంట కండిషన్ బట్టి కూడా ఉంటది. వాళ్ళు ఏం వాడున్నారు, ఎట్లా వాడున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటది. తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి పంట తెగులైతే ఉందో అది ఏ రేంజ్ లో ఉందనేది కూడా మనకు తెలియాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పంట ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది, 60-70% తెగులు వచ్చి ఉంటది. మన వాళ్ళు ఒక్క స్ప్రే చేయండి సార్ మొత్తం మారిపోయింది అంటారు. అది జరగదు. మనం ఆ పంటను బట్టి రికమెండ్ చేయాలి, మాట్లాడాలి. ఓకేనా? విడిగా 2 సార్లు ఇచ్చాం సార్ మనం. 2 సార్లు, రెండోసారి కొట్టలేదు ఇంకా. అదే వాళ్ళ తాలూకా వాడే విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటది. ఒకసారి కనుక్కోండి. మీ అప్లయన్స్ కి ఒకసారి కాల్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మురళీ మోహన్ సార్, గవర్నమెంట్ టీచర్. మురళీ మోహన్ సార్, అన్మ్యూట్ అవుతారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది సార్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీతో మాట్లాడటం చాలా అదృష్టం సార్. మీరు 8 ప్రోడక్ట్స్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. నేనైతే ఆల్రెడీ అగ్రి గ్రాన్యువల్స్ ఒక రైతుకి ఒక ప్యాకెట్ ఇస్తే అది ఇప్పుడు 15 ఎకరాల వరకు వెళ్ళింది సార్. 15 ఎకరాల వరకు మన అగ్రి గ్రాన్యువల్స్ వాడుతున్నారు. వరిలో ఫస్ట్ 20 డేస్ లోపు వాడారు. ఒక రైతు అయితే నేను 2 years నుంచి చేస్తున్నాను, ఈ విధంగా అయితే కనిపించలేదు పైరు, ఇప్పుడు చాలా బాగుంది, సాటిస్ఫాక్షన్ గా ఉందని చెప్పి నేను పొలంకి వెళ్ళినప్పుడు అతను ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సార్. సూపర్ సార్, సూపర్. అలాగే ఇప్పుడు ఆక్వాజల్ సార్, చెప్పండి. ఆక్వాజల్ ఏరుశనగ విత్తే ముందు వేయటానికని తెచ్చి పెట్టున్నాం సార్. ఒక రైతు 3 ఎకరాలకు అడుగున్నారు. ప్రొడక్ట్ కూడా వచ్చింది. అది రేపు విత్తే ముందుగా చల్లటం బెటర్ అని అనుకుంటున్నాను సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి అలాగే చల్లమంటారా సార్? అలాగే ఇవ్వండి సార్. విత్తే ముందు వాళ్ళు ఏంటంటే సార్ చల్లితే ఇంకా బెటర్ రిజల్ట్స్ మనం ఆశించవచ్చు. ఇన్ కేస్ మట్టిలో కానీ లేదంటే ఇసుకలో కానీ కలిపి చల్లండి. లేదు వాళ్ళు ఏదైనా ఎరువు వేస్తానంటే ఎరువులో కూడా కలపవచ్చు, కలిపి చల్లొచ్చు సార్. ఆ రైతు కూడా అలా చల్లేదానికి తెప్పించుకున్నారు సార్. ఆ ప్రోడక్ట్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మురళి సరోజ టీచర్స్, మీరు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మేడం. సౌమ్య నెక్స్ట్ ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ సరోజ టీచర్, అచ్చంపేట సార్, మాది అచ్చంపేట టీం. ఐడియా ఉందమ్మా, చెప్పండి చెప్పండి అమ్మా. సార్ అగ్రి చాలా మంచి చెప్పారు సార్ మీరు. 8 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి. అంటే నేను అగ్రి ఫీల్డ్ చేశాను సార్. మేము మొత్తం క్లియర్గా రాసుకున్నాము. మేము వరికి, కందులకి వాడడం జరిగింది సార్, పల్లీలకు. సో మాకు వరి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఈ సంవత్సరం. ఓకే. అంటే అలాగే మేము వేరే వాళ్ళ రైతులకు కూడా సజెస్ట్ చేస్తున్నాం సార్, వాళ్ళు కూడా వాడుతున్నారు. చాలా క్లియర్గా చెప్పారు సార్, మాకు ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు. చాలా చాలా బాగుంది సార్ ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం క్లియర్గా రాసుకున్నాం సార్ మేమైతే. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ ఇంత క్లియర్గా చెప్పినందుకు. ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గోపాల్ సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ సార్. పిఎస్ఆర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రమ్ గుమలక్ష్మీపురం సార్. మీ సెక్షన్ అంటే ఎప్పుడు సూపర్ సార్. మీరు అందుకే కింగ్, ప్రొడక్ట్ కింగ్ అంటారు సార్. నిజమే సార్, మనం వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం వల్ల నేలకు మంచిదండి. నేలలో ఉండే జీవులకు మంచిది, పక్షులకు మంచిది, ప్రకృతికి మంచిది, పర్యావరణానికి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రోజు మంచి నేలను మనం తయారు చేస్తే రేపు తర్వాత తరానికి కూడా ఇవ్వచ్చండి. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ప్రతి సంవత్సరం. అయితే ఈ సంవత్సరము ఎక్కువ వర్షాల వల్ల చాలా మందికి దిగుబడి తక్కువ వచ్చిందండి, ఎక్కువ వర్షాల వల్ల. కానీ ఇక్కడ నాకైతే బాగా చాలా వచ్చింది సార్. అంటే తగ్గకుండా మంచి బాగా వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ల వల్ల చాలా మంది కూడా ఆర్డర్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళు ఈ వర్షాల కారణంగా ఏమైందంటే సార్, పంటలు బాగా రాలేదండి. చాలా మందికి 40 బస్తాలు రావాలని 20, 30 అంటే దాదాపు సగం తగ్గిపోయింది. కానీ ప్రొడక్ట్లు వాడడం వల్ల వాళ్ళు మీ ప్రోడక్ట్ బాగా వచ్చింది. మాకు కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరం నుండి వాడడం రైతులు. థ్యాంక్ యూ అండి. ఇంకా థ్యాంక్ యూ. టీవీఆర్ విజయవాడ సార్. టీవీఆర్ ఫ్రమ్ విజయవాడ. సార్ టీవీఆర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారు సార్. బాగున్నారు. టీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్. నేను హలో సార్, నేను 200 ఎకరానికి మొక్కజొన్నకి విత్తన సీడ్కి ఇచ్చాను సార్. సూపర్. కోటకు మన హ్యూమిక్ కలిపి. ఓకే ఓకే. 15 ఎకరాలకి మనం ఆక్వా జల దగ్గర నుంచి మొక్కజొన్నకి పూర్తిగా మనం ఎక్స్చేంజ్ వాడి ఇచ్చాను. సూపర్ గా ఉంది. మన ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ యూజ్ అయింది సార్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. మంచి రికమెండ్ చేయాలి. అలాగే సార్. థ్యాంక్ యూ టీవీఆర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ టీవీఆర్ గారు. నెక్స్ట్ సేచి రాయుడు ఫ్రమ్ సిఎస్పురం సార్. రాయుడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. మన ప్రొడక్ట్ 7 రకాలు వాడా సార్. ఆక్వా జెల్ తప్పక మొత్తం వాడా సార్. వెరీ గుడ్. వరికి యూజ్ చేసా సార్. ఎక్సలెంట్ గా వచ్చింది సార్. సూపర్. దిగుబడి బాగా వచ్చింది, గ్రోత్ వచ్చింది. ఎన్నులు కూడా బాగా జాన ఎన్నులు వచ్చాయి సార్. సూపర్ సూపర్ సూపర్. సూపర్ వచ్చింది సార్. అలాగే మన పొలం చూసి పక్క పొలాలు కూడా 2 ఇచ్చా సార్. ఓకే ఓకే. బాగుంది సార్. కందికి కూడా 2 స్ప్రేలు చేశా సార్. నానోటాకు మాస్ కలిపి 2 సార్లు చేశా సార్. కంది కూడా బాగా మన ప్రోడక్ట్ ఆడితే పురుగు ఆడదు సార్. వెరీ గుడ్. అందరు అంటారు పురుగు ఆడుతుంది, ఇది ఖాళీ అయ్యే కదా, ఆర్గానికే కదా, పురుగు ఆడుతుంది. మన ప్రోడక్ట్ వాడిన తర్వాత పురుగు అనేది రాదు సార్ తోటలోకి. ఆ పురుగు కంట్రోల్ బాగా చేస్తారు సార్. పక్క తోటలో నుంచి మన తోటలో కాదు. ఎందుకంటే మనం 82 వాడుతున్న వల్ల అది దాంట్లోనే మన 3వ రోజు మనం పోయి చేతితో అలా పట్టుకున్నా కానీ ఇంకా మెత్తంగా ఆకు జిడ్డుగా ఉంటుంది సార్. అవును అవును, దాని పవర్ ఉంటది.
అవునవును సార్, బాగా ఎక్సలెంట్గా చూసి మా రైతులు కూడా బాగుంది ఇది. ఇది వరికైతే ఉల్లికోవు, పీకి తెగులు ప్లస్ బూడి తెగులకు మొత్తం నుజుమైపోతుంది సార్, ఇది మనం అగ్రి గోల్డ్ కొట్టడం వల్ల. సూపర్ సూపర్. మన దమ్ములో కైల్లో బాగా ఇది అవుతుంది సార్, అంతా ఉరకెక్కి ఎండిపోతుంటుంది సార్. అవును అవును ఆ ఉరకలు ఎప్పుడు ప్రొటెక్ట్ అగ్రి గోల్డ్ వస్తే కొత్త పిలకలు వచ్చేస్తాయి, అవి ఏమో అక్కడే నశిస్తాయి, కొత్త పిలకలు బాగా విపరీతంగా వస్తాయి సార్. అవును అవును అవును. బాగా విపరీతంగా వచ్చి బాగా గ్రోత్ కూడా మళ్ళీ ఎన్నులో వచ్చినప్పుడు మన ఫస్ట్ నాటిన పిలక బతికొండ పిలక రెండు ఒకే పారి ఎన్నులు వెళ్ళబడతాయి సార్. కరెక్ట్. కొన్ని మందులు కొట్టినప్పుడు ఏంటంటే పిలకలు మటుకు ముందు ఎన్నులు వస్తాయి, తర్వాత ముందు బలంగా ఉండదేమో పిలకలు వస్తాయి. ఇప్పుడు అట్టగా సార్, మొత్తం ఒకే పారి ఎన్నులు వచ్చేస్తాయి సార్ పొట్టల నుంచి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్ మొత్తం బాగా ఎక్సలెంట్ గా ఆల్రెడీ వీడియో కూడా చేశాను సార్. ఇది మొత్తం ఇది మొత్తం మా అప్లైన్ రామాయణ సార్ ఆది సార్ సమక్షంలో వాళ్ళు చెప్పిన ప్రకారం నేను చేశా సార్. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 7 months సార్. సూపర్. ఈ 7 months లో అంతే అగ్రి జెల్ యూజ్ చేయలేదు సార్. అది యూజ్ చేయ మొత్తం ఊరికి యూజ్ చేస్తే బాగుండదు, ఊరికి యూజ్ చేయలేదు సార్. ఇక తప్పక 7 ప్రోడక్ట్లు యూజ్ చేశా సార్. ఎక్సలెంట్గా ఉంది సార్. వెరీ గుడ్ సార్, ఇదే కంటిన్యూ చేయండి, ఎక్కువ చెప్పండి. థ్యాంక్ యూ. నిన్న 2 రైతులు కూడా చూసి వెళ్ళారు సార్. మా కొసలు ఎండిపోయినాయి, ఎర్రంగా ఎండిపోయినాయి, మీ ఎండిపోలేదంటే ఇది నేను ఓన్లీ అగ్రి ప్రొడక్ట్ వాడుతున్నా, అందువల్ల మా ఎన్నులు ఎండిపోలేదు, బాగా వచ్చినాయి అనుకో. చాలా మంది ఏంటంటే ఎన్నులు 10లో 5 ఎన్నులు ఎండిపోయినాయి సార్. పీకి తెగులు అంటారు. అవును 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 అవును. ఆ పీకి తెగులు ఏంటంటే మన దాంట్లో లేదు సార్. కరెక్ట్ కరెక్ట్. ఎన్నులు కూడా జాన వస్తాయి సార్, ఎక్సలెంట్గా వస్తారు, బాగుంది సార్. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో మాట్లాడినందుకు. ఒకసారి ఆ ప్రాబ్లం కోసం మీకు చేత రామయ్య సార్ ఫోన్ చేయించాడు సార్ మీకు. అప్పుడు పామూరులో మీటింగ్లో ఉండి రామయ్య సార్ చెప్పి, సార్ ఇట్లా సంగతి సార్ తగ్గలేదు సార్ అంటే, మళ్ళీ మీకు ఫోన్ చేస్తే మీరు సలహా ఇచ్చి మళ్ళీ రామయ్య సార్ మళ్ళీ పలాని వాడమని సార్ చెప్పాడు. మళ్ళీ 2 టిప్పులు ఆడే సార్. అది ఆ బూడి తెగులు అనే దానికి, ఆ తెగులుకు 2 సార్లు ఆడిన వల్ల ఎక్సలెంట్ గా బాగా గ్రోత్ అయింది సార్. అవకాశం ఇచ్చినందుకు రిజల్ట్ ఎక్కువ. థ్యాంక్ యూ. దర్గా బాబు సార్, దర్గా బాబు. సో టైం కూడా కంప్లీట్ అవుతుంది కదా, ఒక ½ minute లో కంప్లీట్ చేయండి సార్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్, దర్గా బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. పిఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పొలానికి వాడాను సార్ నేను కూడా అగ్రి గ్యాన్వాజ్ 82 ప్రొడక్ట్. చాలా గ్రోత్ గా వస్తుంది సార్, పిలకలు కానీ తెగులు రాకుండా కానీ బాగుంది సార్. నేను ఒక రైతుకు కూడా సజెస్ట్ చేశాను సార్ ఎకరాకి, ఆ రైతుకు కూడా నచ్చింది, బాగా వచ్చింది. అందులో తాలు గింజలాగా గట్టిగా రాళ్ళలాగా పండినాయి సార్. అతను నచ్చి మళ్ళీ 20 ఎకరాలకు తీసుకున్నాడు సార్ ప్రొడక్ట్, మన కంపెనీ ప్రొడక్ట్ తీసుకున్నాడు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ. మీ రిజల్టే ఎవరికైనా మీ రిజల్టే అవతల వ్యక్తులకు సమాధానం చెప్పిద్ది. సో ఎవరైతే ఆల్రెడీ రైతులు ఉన్నారో రైతులు వాడే ప్రయత్నం చేయండి, లేని వాళ్ళు పొలం లేని వాళ్ళు రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం మంచి ఆహారం తినాలంటే రైతే మనకి ఇంపార్టెంట్, రైతే రాజు అంటారు కదా. ఆ రైతులు బాగుండాలంటే రైతులకి మన ప్రొడక్ట్ వాల్యూను అర్థం చేయించగలిగితే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ సార్ డిఆర్ఎస్ వెంకటేష్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒక్కళ్ళే ఉన్నారు గురువు గారు. ఓకే, క్లోజ్ చేద్దాం ఇంకా. వెంకటేష్ సార్, వెంకటేష్ సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది సార్ గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. నేను వెంకటేష్ దర్శి. వెంకటేష్ చెప్పు. దర్శి వెంకటేష్, వెరీ గుడ్ సార్. నేను ఆల్రెడీ అగ్రి ప్రొడక్ట్ బాగా చాలా మందికి ఇచ్చాను సార్, అన్ని పొలాలకు ఇచ్చాను. మాక్సిమం కరాపాకు ఇచ్చాను, ప్లస్ మిరపకి ఇచ్చాను, బొప్పాయికి ఇచ్చాను, తర్వాత చిల్లీస్ కూడా ఇచ్చాను సార్. నేను ఇచ్చిన ప్రతి ఒక్క రైతులు చాలా గ్రేట్, చాలా బాగా వస్తున్నాయి అన్నారు. బొప్పాయి తోట అయితే అసలు క్వాలిటీ కానీ సైజ్ కానీ నెంబర్ 1 వచ్చింది సార్. పక్కన సేన్ కూడా సేమ్ అదే చూసాము, అది 2 టాలిబిట్ చూసాను సార్. అతను ఫార్మర్ ఇప్పుడు కొంచెం బాధపడ్డాడు, అయినా కానీ ఏం కాదండి వాడమని చెప్పాను సార్. నేను ఇచ్చిన ప్రొడక్ట్ వచ్చేసరికి ఫస్ట్ మా 82 తర్వాత గోల్డ్, తర్వాత నానోటెక్ అట్లా ఇచ్చాను సార్. మళ్ళీ మా
ఆ ప్రొడక్ట్ తర్వాత అట్లా మార్చి ఇచ్చాను సార్. నా నెంబర్ 1కి వచ్చిన మిరవ తీసేద్దామన్న మిరవ తోట కూడా 9 క్వింటాలు పండించాను సార్ మేము ఈ మన సభలో మన ప్రొడక్ట్స్ ఇచ్చేసి. చాలా రిజల్ట్ వచ్చింది సార్. అదే విధంగా వరికి కూడా ఇచ్చాము. వరికి ఇవ్వడం వల్ల కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఫస్ట్ ఉల్లికోడిని కంట్రోల్ చేయగలిగాము. అలా రైతుల దగ్గర నుంచి మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తామని రైతులు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది సార్. ఓకే సార్, నాకు ఈ అవకాశం వెరీ ఇచ్చినందుకు. గుడ్ వెంకటేష్. ఈ రిజల్ట్ ఎవరికైనా వాళ్ళు కన్విన్స్ అవ్వాలంటే ఓన్లీ ఫర్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ చూపించగలిగితే ఎవరైనా వస్తారు. నువ్వు బాగా ప్రమోట్ చేస్తున్నావు. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఒక 2-3 లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం గురుగారు. తిరుమలరావు సార్ గురువు గారి గురించి. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ ఆది సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు, మాకు ప్రతిసారి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తూ ఈరోజు మేము బిజినెస్ లోకి వెళ్ళి ఇంత గ్రో అవుతుందంటే దాంట్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా కీలకం గురుగారు. కేవలం ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ ద్వారా నేర్చుకొని మేము అందరికి టీంకి తెలియపరిచి ఈరోజు ముందుకు వెళ్తున్నాం గురుగారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా గ్రోత్ వస్తుంది ప్రతి నెల మాకు. అట్లాగే గురుగారు ఇంకా ప్రతిసారి మాకు మీరు ఇంకా మంచి నాలెడ్జ్ ఇవ్వాలని మా టీం కూడా సపోర్ట్ గా ఉండాలని కోరుకున్నా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. బాలచంద్ర సార్ గవర్నమెంట్ టీచర్ సార్. థ్యాంక్ యూ సార్. బాలచంద్ర సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. హలో బాలచంద్ర సార్. బాలచంద్ర సార్. సార్ గుడ్ మార్నింగ్. ఆది సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. పిఎస్ఆర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు ఎప్పుడు అందుబాటులో మాకు ఉంటున్నందుకు. నిన్న కూడా మాకు స్ప్రే సబ్లింగ్వల్ స్ప్రే ఎలా వాడాలని మా టీచర్ కూడా అడిగితే మీరు పెద్ద మనసు చేసుకుని మీటింగ్ లో ఉండి కూడా మాకు సమాధానం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు మ్యాంగోకు వాడాం సార్ లాస్ట్ ఇయర్. వెరీ గుడ్ సార్ ఇచ్చారు. మేము ఒక 20,000 వరకు ఆదాయం చూసాము ఇంతకు ముందు గత 9 సంవత్సరాలుగా. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం ఒక్క సంవత్సరం 5,000 పెట్టుబడి పెట్టాం సార్. 40,000 ఆదాయం వచ్చింది సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. ఒక కాయ వచ్చేసి నియర్లీ 8.5 గ్రాములు, సారీ 830 గ్రాముల పైన వచ్చింది సార్ ఒక కాయ. సో చాలా చక్కగా పనిచేసింది మన ప్రోడక్ట్. అన్ని చోట్ల కూడా మనం వీడియో కూడా పంపించున్నాము. చాలా ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు సార్ మనవి. అయితే సార్ వాళ్ళు 2 సార్లు వాడమని చెప్పారు. నేను ఒక్కసారి వాడితేనే ఇంతగా ఫలితం వచ్చింది. ఈ సంవత్సరం కూడా వాడుతున్నాను సార్. మీ గైడ్ లైన్స్ అనేది మేము పాటిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం స్ప్రే చేశారు సార్ మన వాళ్ళందరూ ఒకసారి చెప్పండి. అగ్రి మాస్, అగ్రి నానోటెక్ విత్ అగ్రి 82 సార్. ఈ 3 కాంబినేషన్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. ఏ దశలో ఇచ్చున్నారు? పూత వచ్చాక రాకముందా? పూత రాకముందు సార్. వెరీ గుడ్. పూత రాకముందు ఇచ్చాం. పూత బాగా వచ్చింది. పిందె రాలేదు. సైజ్ ఎక్కువ వచ్చింది. ఓకే సార్. ఓకే సార్. తప్పకుండా సార్. ప్రతి ఒక్కరికి ఈ రిజల్ట్ తెలిస్తే వాళ్ళు ఇంకొంతమందికి. అలాగే గురూజీ, లీడర్స్ ఒక మాట గమనించండి. 500 మంది ఫుల్ఫిల్ అయ్యాము. ఫీడ్బ్యాక్ వచ్చేసరికి 300 డౌన్ అయిపోయింది. ఫీడ్బ్యాక్ లోనే కదా మన డిస్ట్రిబ్యూటర్ వాడిన రిజల్ట్ తెలుసుకునేది. ఒకసారి గమనించాలి లీడర్స్. ఫీడ్బ్యాక్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు ఉండాలి. థ్యాంక్ యూ గురూజీ. ఈ రోజు 500 మంది ఫుల్ఫిల్ అయ్యారు. యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. అలాగే గురూజీ, లక్ష్మణ్ సార్ గానీ మనీషా మేడం ఉంటే ఒకసారి మాట్లాడండి. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ గవర్నమెంట్ టీచర్ కావాలి. మనీషా మేడం సార్ ఏదో జూమ్ ఇచ్చాడు అందుకని. అవునవును సార్. ప్రసాద్ సార్ కంప్లీట్ చేస్తారా? ఓకే అది సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గురుగారు. వండర్ఫుల్ సెషన్. అగ్రి ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద మంచి సబ్జెక్టు మీ ద్వారా తెలుసుకుంటే మీకు ఆథరైజ్డ్ గా చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది గురుగారు.
ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకున్నాము. టీం అందరూ కూడా 500 జూమ్ లో వచ్చారు, ప్లస్ 50 అబౌవ్ మెంబర్స్ యూట్యూబ్ లింక్ ద్వారా విన్నారు గురుగారు. వెరీ వండర్ఫుల్ గుడ్. నాలెడ్జ్ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఇలాంటి సబ్జెక్ట్ మీ ద్వారా అగ్రి ప్రొడక్ట్ కానీ హెల్త్ కేర్ ప్రొడక్ట్ కానీ మీ ద్వారా తెలుసుకోవటం, కంపెనీ ప్రొఫైల్ కానీ చాలా ఆనందంగా మాకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ టీం అందరి తరపు నుంచి మరోసారి వెరీ వెరీ థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రిజల్ట్స్ ని మనం తీసుకోవాలి, పాజిటివ్ గా వర్క్ చేయాలి. ఈ 2026లో మరిన్ని ఫలితాలు మనకు రావాలి. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వాల్యూస్ నింపుకొని పనిచేస్తే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చేంజెస్ రాబోతున్నాయి. సో దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్దాం. సో అట్లా మీరందరూ మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఇలాంటి సెషన్స్ మరెన్నో రావడానికి మన యొక్క గురువులు సహాయంతో ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ మనకి సబ్జెక్ట్ ఇస్తున్న సందర్భంలో మన టీంని ప్రమోట్ చేసుకొని మన బిజినెస్ని గ్రోత్ చేసుకోవడానికి ఎక్కువ మందిని జూమ్ సెషన్స్, లైవ్ సెషన్స్, ఈ డిఎల్సిపి మీటింగ్స్ కానీ, సెమినార్లు కానీ, బూట్ క్యాంప్స్ అన్నీ కూడా అటెండ్ చేయించాలని అందరినీ కోరుకుంటూ టీంని ప్రమోట్ చేసుకోవాల్సిందిగా రేపు మరో సబ్జెక్ట్తో మంచి లీడర్తో ముఖ్యంగా ఆల్రెడీ అనౌన్స్ అయింది తిరుమలరావు సారు రేపు మార్నింగ్ మనకి జూమ్ సెషన్ ఇవ్వబోతున్నారు. తిరుమలరావు సారు మేడం, జయలక్ష్మి మేడం గారు ఇద్దరు కలిసి రేపు జూమ్ సెషన్ అటెండ్ అయ్యి మనకి మంచి నాలెడ్జ్ని వాళ్ళ సక్సెస్ జర్నీ చెప్పబోతున్నారు. కాబట్టి రేపు మార్నింగ్ 5:30కి అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. అది సార్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.